హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మావా. అండ్ కంటెంట్ వచ్చేద్దాం. ఈగల్ 11 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 11 రోజులకి 14 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్లు. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 1,50,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి ఓవర్సీస్లో అయితే 1,70,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 17,20,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 32,70,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఆ నెక్స్ట్ డే ఈ సినిమా అఫిషియల్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది, 50 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అని 11 daysకి. సో ఇక ఈ సినిమా ఓవరాల్గా థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే 21 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 22 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఈ సినిమా 11 daysకి టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ ఎంత మావా? 17,20,00,000. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత మావా? 22 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 4,80,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. మోస్ట్లీ ఈ వారంలో బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది, దాంట్లో డౌటే లేదనమాట. సో మొత్తానికి ఏంటి, ఒక పక్క ఊరు పేరు బైరుకొన్న, ఒక పక్క ట్రూ లవర్, ఒక పక్క లాల్ సలం, ఇంకో పక్క అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో మొత్తానికి 4 సినిమాలు పక్కన రిలీజ్ అయితే మరి కలెక్షన్స్ యాడ్ వస్తాయి. సో అందువల్ల ఎప్పుడో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టాల్సిన ఈగల్ సినిమా నత్తనడకల నిదానంగా కలెక్షన్స్ వస్తున్నాయి. సో మొత్తానికి ఈ వారంలో సండే లోపల ఈ 4,80,00,000 కొట్టే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తానికి చూద్దాం. మరి ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే డిజిటల్స్ ఎవరు బ్యాచ్ చేస్తారనేది ఇంతవరకు నో ఇన్ఫర్మేషన్ మావా. సో వెయిట్ చేయండి, ఓకే. అండ్ ఇన్ఫర్మేషన్ మీద వేస్తే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామా. బాయ్.